నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం హుంసా గ్రామంలో పంచాయతీ పక్కన తన పూర్వీకుల స్థలంపై నిర్మించబడిన అక్రమ హెల్త్ సెంటర్ను తక్షణమే కూల్చివేయాలని మంగళవారం రోజున బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతాతో బీఆర్ఎస్ పార్టీ బోధన్ నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షుడు జక్కా సంజు పటేల్ వినతిపత్రం అందజేశారు. సంజు పటేల్ ప్రకారం ఈ స్థలం గ్రామ పంచాయతీకి చెందింది కాదని హైకోర్టు స్పష్టం చేస్తూ అక్రమ నిర్మాణాన్ని తొలగించి తన భూమిని తనకు అప్పచెప్పాలని 2 ఏళ్ల క్రితమే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు హెల్త్ సెంటర్పై ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. రానున్న రోజుల్లో జరగనున్న సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలను ఆసరాగా చేసుకుని కొంతమంది కాంగ్రెస్ నేతలు ఈ హెల్త్ సెంటర్ను ఓట్ల కోసం వినియోగించాలనే ప్రయత్నం చేస్తూ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. న్యాయస్థాన ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రజాధనాన్ని వాడటం సరికాదని, న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని సంజు పటేల్ హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం వెంటనే చర్యలు తీసుకుని తన భూమిని అప్పగించాలని సబ్ కలెక్టర్ను కోరారు. హుంసా గ్రామంలోని గ్రామ పంచాయతీ పక్కన నా యొక్క పూర్వీకుల స్థలంలో ఉన్నటువంటి ఇల్లును కూల్చివేసి అక్రమంగా హెల్త్ సెంటర్ను నిర్మాణించడంతో నేను హైకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డరు ఇవ్వండి. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే ఈ స్థలం గ్రామ పంచాయతీ సంబంధించింది కాదు, ఈ స్థలంపై ఎటువంటి నిర్మాణం చేయకూడదని, నిర్మాణం చేసి ఉంటే తక్షణమే నిర్మాణంకు పూర్వం ఉన్న స్థితిని యథావిధంగా ఉంచాలని హైకోర్టు ఆర్డర్ జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆర్డరు దాదాపు 2 సంవత్సరాలు పూర్తయి వస్తుంది. మరి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈ హెల్త్ సెంటర్పై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో ఈరోజు నా యొక్క స్థలాన్ని నాకు ఇప్పించగలరని చెప్పేసి నేను ఈరోజు మన బోధన్ సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కావున మన హుంసా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయం తెలుసుకోవాలని చెప్పేసి నేను వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాను. మరియు మీరు అధికారంలో ఉన్నా అని చెప్పేసి అహంకారంతో మీరు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తే మరియు నా స్థలం జోలికి వస్తే బాగుండదని చెప్పేసి నేను మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగే మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారంటే మాకు చాలా గౌరవం. ఇలాంటి తెలివి తక్కువ పనులు పనిచేసి మీరు ఆయన గౌరవాన్ని మీరు చెడగొట్టద్దని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.